తమ్ముడు నీకెవ్వరు రారు. అన్నీ బాగుంటే లైన్లో ఉంటారు, అన్ని లైన్లో ఉంటే లైన్లో ఉంటారు. పరిస్థితులు తారుమారైతే ఎవ్వడు నిలబడి నీ దగ్గర. నీకొక్కడే దేవుడు. ఇకనన్నా కళ్ళు తెరు, ఇకనన్నా మైండ్ సరి చేసుకో. వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వీళ్ళ వైపు వాళ్ళ వైపు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వైపు వీళ్ళు గోజాడుకున్న చాలు. ఇకనన్నా కళ్ళు తెరు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఒక్కసారి చూడు, ఇర్మీయా గ్రంథము 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవ్వడు మీద నువ్వు ఆనుకోవడానికి లేదు నాయన. నిన్ను కాపాడి నీ పక్షంగా నిలిచి నిన్ను సిద్ధపరిచి నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు ఉన్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగే అంత అంకితమైనోడు ఎవడు లేడు నీ కోసం. ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంత ఓపిక లేదు, అంత పరిస్థితి లేదు. నిన్ను అలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు, ప్రభు. సిస్టర్, ఆయనే ఆయనే ఆయనే. వద్దా ఆయన కూడా? నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు. మరి ఆయన వద్దు, ఇంకేంది? వాట్ నెక్స్ట్? ఆయన వద్దు, ఆయన వల్ల కాదు, మరి ఇంకేంటి ఉందా ఏమన్నా? ఆయనే. దేనికైనా నీకు కావలసినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి. ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది.